కార్యాలయంను ప్రారంభించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో నూతన ఎంపీడీఓ కార్యాలయంను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన మండల పరిషత్ కార్యాలయంలో ద్వారా 9 గ్రామాల ప్రజలకు పరిపాలన సులభంగా అవుతుందని, మండల ప్రజల పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నిరుపేదలకు వేగవంతంగా ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేయాలి, అలాగే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించి పనులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఎంపీడీఓ గంగాధర్ మాట్లాడుతూ ఈ మండలం యొక్క పరిధిలోని గ్రామాలు వారికి సేవలు అందిస్తామని, తమ సేవల కొరకు ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించగలరని కోరారు. ఎంపీడీఓ ఆర్మూర్ సాయిరాం, ఆలూరు గంగాధర్, ఎంపీఓ శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి, సూపరింటెండెంట్ లక్ష్మి, ఆర్మూర్ డిఎంహెచ్ఓ రమేష్, తహసీల్దార్ రమేష్, అన్ని గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు ఇంకా ఎంతో మొదలు పెట్టారు. ఇప్పుడు మీరు ఏదైతే మెడిసిన్ తీసుకున్నారు, మనం ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు లాల్గా మీటింగ్ కూడా ఉందండి గౌతమ్ ఎండి గారు. మన జియో ట్యాగింగ్ దీనిలోకి వెళ్ళి ఇప్పుడు మీరు అరువులో ఎట్లా నేను ఏమంటున్నాను, ఒకటి మీరు ఏ ప్రాబ్లం చెప్తే మేము ఏదైనా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎంపీ గారు, సీఎంఓ, ఓఎస్సీ గారు బేస్మెంట్ అని స్టార్ట్ చేస్తే డబ్బుల ప్రాబ్లం వస్తున్నాం. కాబట్టి దయచేసి ఎంతో కొంత మనం ఐక్యత తీసుకొని ఫస్ట్ బేస్మెంట్ కంటాం. మామూలు సెక్రటరీ, ఇన్ఛార్జ్ సెక్రటరీ రాజకీయ నాయకులకు ఆఫీసర్ చేరాలి. అర్థమవుతుంది. రాజకీయ నాయకులకు 100 ఇబ్బంది కులం ఉంటుంది, ఒకటి వాడకట్టు ఉంటుంది, ఒకటి బాగుంటాడు, ఒకటి మీకెవరు ఉంటారండి ఊర్లలో? చూడండి, ఒక మంచి రూల్ చేయండి. మణిపూర్ ఒక 15 రోజులు కంట్రోల్ చేసిన మణిపూర్ ఆర్మీని దించి. రాజకీయ నాయకులు ఉంటే ఆడు బీజేపీ ఉన్నారు, బాధ ఉండే, వాడుకునే ప్రాబ్లమ్స్ ఉండే. ఆర్మీకి ఏమిటి ఎత్తులు తీస్తున్నారు. మీరు ఆఫీస్ ఒకసారి ఒక అధికారుల పరిపాలన అంటే కొంచెం నీటికి వచ్చినట్టు చూడండి. గటేర్లు, డ్రైనేజీలు, అదేందా ఓటు చెప్పండి. అట్లా కాదు. ఈ ఒక దేగం గురించి చెప్తలేను, రోడ్ల మీద